హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది గైస్. ఓకే, సో గైస్ ఈరోజు ఈ వీడియోలో సిపిఆర్ స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ చేయాలి, సో దాని నుంచి మనం ప్రాఫిట్స్ ఏ విధంగా డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఆప్షన్ బయింగ్ చేస్తూ మనీ ఏ విధంగా ఏం చేయాలి, అండ్ నేరో సిపిఆర్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేసి ప్రతిదీ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్ రిమూవ్ చేస్తాను. ఇది మీకు ట్రేడింగ్ వ్యూలో చూపించడం జరుగుతుంది. మీరు ఏ బ్రోకర్ యూజ్ చేసినా కానీ అక్కడైతే ఉంటుందన్నమాట. సిపిఆర్ అని టైప్ చేయండి ఇండికేటర్స్లోకి వచ్చి. ఓకే, లేదంటే సెంట్రల్ పివోట్ రేంజ్ అని టైప్ చేసినా సరే మనకి ఉంటుందన్నమాట. ఓకే, మీకు సిపిఆర్ ఇండికేటర్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మీరు సిపిఆర్ అండ్ అంతకుముందు మీరు ఏదైనా ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారనుకోండి, దానితో ఈ ఇండికేటర్ యూజ్ చేయండి. అంటే ట్రేడింగ్ వ్యూలో ఏంటి అంటే గైస్, ఎక్కువ ఇండికేటర్స్ యూజ్ చేయడానికి ఉండదు. వన్స్ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే ఎక్కువ ఇండికేటర్స్ 5 ఇండికేటర్స్ ప్లస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒక 2 ఇండికేటర్స్ మాత్రమే ఇచ్చారనమాట, నాట్ ప్రీమియం మెంబర్స్కి. సో అప్పుడు మనం ఏం చేయాలి గైస్? ఓకే, సో మనం దానిలో కానీ జెరోదాలో కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే సిపిఆర్ కన్నా ఎక్కువ ఇండికేటర్స్ యూజ్ చేసుకునేవాళ్ళు. ఓకే, కన్ఫర్మేషన్ కోసం. సో ఇండికేటర్లోనే మనం ట్రేడింగ్ చేసేద్దామంటే అది అవ్వదు కదా, క్యాండిల్ వైజెస్ మనకి కన్ఫర్మేషన్ చేసుకోవాలి కాబట్టి సో సమ్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, అండ్ ఇందులో వచ్చేసరికి నేను ట్రేడింగ్ వ్యూలో మీకు చూపిస్తున్నాను. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి, ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి మనం యూజ్ చేయవలసింది ఏంటి అంటే ఇండెక్స్లో, నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్లో 5 మినిట్స్ అయితే టైం ఫ్రేమ్ అయితే పక్కా ఫ్రెండ్స్. ఓకే, 3 మినిట్స్ కాదు, 1 మినిట్ కాదు, 3 మినిట్స్ 1 మినిట్ ఏంటి అంటే ప్రో ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు. ఫర్ బిగినర్స్కి అయితే 5 మినిట్సే ఇస్ బెటర్ అనమాట. ఓకే, సో అది మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకుందాం. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 మినిట్స్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ అయితే చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇండికేటర్స్లోకి రండి. ఇండికేటర్స్లోకి వచ్చిన తర్వాత సిపిఆర్ అని అయితే టైప్ చేయండి. సిపిఆర్ టైప్ చేస్తే ఈ విధంగా మనకి సమ్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. ఇందులో ఏంటి అంటే సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్, సిపిఆర్ బై కేజీఎస్ అని ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోండి. నేను అంతకుముందు ఇది చెప్పా, సెంట్రల్ పివోట్ రేంజ్ అని చెప్పేసి. సో దీనికంటే ఇది ఇప్పుడు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి అప్డేట్ అయితే చేశారనమాట ఈ ఇండికేటర్లో. ఓకే, యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. బట్ మీకు ఇలా ఉండదు, నేను మార్చుకున్నాను సెట్టింగ్స్. ఏ విధంగా మార్చుకున్నాను ఏంటి అని చెప్తాను గైస్. ఓకే, సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇక్కడ మెన్యూలు అని ఉంటుంది. మీకు మెన్యూలు అని తీసేసిన తర్వాత ఆటోలో పెట్టుకోండి. ఆటోలో పెట్టుకుని షో డైలీ సిపిఆర్ అని ఉంది కదా, ఇదైతే యాడ్ చేసేసుకోండి. ఇవేం అవసరం లేదు, అన్టిక్ చేసేయండి. ఇవి ఉంటే కనుక ఈ విధంగా అన్టిక్ చేసేసి ఓన్లీ ఇది ఒకటే టిక్ మార్క్ అయితే పెట్టుకుని డిఫాల్ట్స్ అని ఉంది కదా, సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోద్ది. ఓకే బటన్ క్లిక్ చేస్తే, ఓకే బటన్పై క్లిక్ చేస్తే. ఓకే, అండ్ స్టైల్స్లోకి రండి. స్టైల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డైలీ పివోట్, డైలీ బీసీ, డైలీ టీసీ. ఓకే, డైలీ పివోట్ అంటే సెంట్రల్ పివోట్, అండ్ డైలీ బీసీ అంటే బాటమ్ సిపిఆర్, అండ్ డైలీ టాప్ సిపిఆర్ అంటే టీసీ అంటే టాప్ సిపిఆర్ అని అర్థం. ఓకే, వీటిని నేను బ్లాక్ కలర్లో పెట్టుకున్నాను కొంచెం వెంటనే మనం తెలుసుకోవడానికి. ఓకే, నేనైతే ఈ విధంగా తెలుసుకుంటాను అనమాట. ఓకే, R1, R2, R3, R4 ఏంటి అంటే ఇవి డైలీ పివోట్స్కి సంబంధించినవి కాబట్టి రెడ్ కలర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్లో S1, S2, S3, S4 ఇవన్నీ సపోర్ట్ లైన్స్, ఇవి రెసిస్టెన్సీ లైన్స్, ఇవన్నీ సపోర్ట్ లైన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీక్లీ పివోట్స్, డైలీ పివోట్స్ ఇవన్నీ అంటిక్ మార్క్ చేసాను. ఇవి వీక్లీ కాడ నుంచి ఇక్కడ వరకు, ఎక్కడ వరకు, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మంత్ S3 వరకు అన్టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో ఉంది కదా, వీటిని టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. వీటిని బ్లూ కలర్లో పెట్టుకున్నాను. ఓకే, నాకు అర్థం అవ్వడం కోసం మీరు కూడా ఆ విధంగా అయితే పెట్టుకోండి. కింద చూసుకుంటే ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ వీక్ లో అని ఉంది కదా, ఇవి అవసరం లేదు. మనం జస్ట్ ఇంట్రాడే పర్పస్ కాబట్టి మనం డైలీ ఇంట్రాడే చేస్తాం కాబట్టి ఇవి ఉంటే చాలు. మనం డైలీ పివోట్ యూజ్ చేస్తే చాలన్నమాట. ఓకే, ఇవి అన్టిక్ చేసేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లెవెల్స్ అని ఉంది కదా, వీటిని రిమూవ్ చేసేయండి. కొంచెం క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట చార్ట్ అనేది. ఓకే, డిఫాల్ట్స్పై క్లిక్ చేయండి, సేవ్ యాజ్ డిఫాల్ట్పై క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఓకే బటన్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏంటి గైస్, మనకి సిపిఆర్ అయితే యాడ్ అయిపోయింది. సో ఈ సిపిఆర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఓకే అది తెలుసుకుందాం. ఈ సిపిఆర్తో ఎలా ట్రేడింగ్ చేయాలి ఏంటని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది టాప్ సిపిఆర్,
ఇది సెంట్రల్ పీవోట్, ఇది బాటమ్ సిపిఆర్. ఓకే, ఇది బాటమ్ సిపిఆర్, ఇది సెంట్రల్ పీవోట్, ఇది టాప్ సిపిఆర్. ఇదంతా ఒక రేంజ్. ఈ 3 లైన్లు కలిపితే ఇది సిపిఆర్ గైస్. ఇది ఒక రేంజ్. సో ఈ రేంజ్ ఏంటి అంటే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ రేంజ్ అనేది కనపడుతుంది. ఓకే, ఈ రేంజ్ కనపడినప్పుడు ఈ రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఈ రేంజ్ ఎంత ఉందనేసి తెలుసుకోండి. ఇప్పుడు ఈ రేంజ్ ఎంత ఉంది గైస్? మనం చూసుకుంటే 60 పాయింట్స్ బిలోనే ఉంది. ఓకే, మనకి ఏంటి అంటే మార్కెట్ అనేది 70 పాయింట్స్ బిలో ఉంటే, ఓకే 70 పాయింట్స్ బిలో ఉంటే అది నేరో సిపిఆర్. ఇందులో నిఫ్టీలో, ఓకే నిఫ్టీ ఇండెక్స్లో 70 పాయింట్స్ బిలో ఉంటే అది నేరో సిపిఆర్ గైస్. ఓకే, నేరో సిపిఆర్ లెక్కే వస్తుంది. వైడ్ సిపిఆర్ అంటే ఏంటి గైస్? ఇక్కడ చూడండి. వైడ్ సిపిఆర్ అంటే ఇక్కడ చూడండి గైస్, మీకు చూపిస్తాను చూడండి. ఇది గైస్. ఓకే, పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఈ రేంజ్ అనేది మనకి 100 అబోనే ఉంది. అంటే మనకి 72, ఓకే 72 నుంచి అంతకు మించి ఉందనుకోండి పాయింట్స్ అనేటివి. ఓకే, అంతకు మించి 120 ఉంటే అది వైడ్ సిపిఆర్, నార్మల్ వైడ్ సిపిఆర్. ఓకే, 72 నుంచి 120 లోపు ఉంటే అది నార్మల్ వైడ్ సిపిఆర్. 100 అబోవ్ నుంచి ఉందనుకోండి. ఓకే, 100 అబోవ్ నుంచి ఉందనుకోండి. సో ఈ విధంగా 100 అబోవ్ నుంచి ఉందనుకోండి, అది ఇంకా వైడ్ సిపిఆర్, బాగా సైడ్ వేస్. ఈ విధంగా ఇది సైడ్ వేసే కదా ఫ్రెండ్స్. అంటే 70 అబోవ్నే ఉంది కదా పాయింట్స్ అనేవి. కొన్నిసార్లు ఏంటి అంటే 70 అబోవ్ ఉన్నా సరే మనకి ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. సో అది ఏ విధంగా అవుతుంది ఏంటని కూడా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేరో సిపిఆర్ అంటే 70 పాయింట్స్ బిలో ఉంటే నిఫ్టీలో అది నేరో సిపిఆర్ కన్సిడర్ చేస్తాం. అండ్ 72 నుంచి పైకి 100 అంతకంటే పైకి ఎక్కువ వైడ్ సిపిఆర్ బిహేవ్ చేస్తే అది సైడ్ వేస్ కింద మనం అబ్జర్వ్ అయితే చేస్తాం. ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఏ విధంగా మనం ట్రేడింగ్ చేయాలని కూడా తెలుసుకుందాం. ఓకే గైస్, సో అసలు సైడ్ వేస్లో ఈ సైడ్ వేస్ మార్కెట్లో మీరు ఏం ట్రేడింగ్ చేస్తారు గైస్? మనకి ఏంటి అంటే నిఫ్టీలో అలా చూపిస్తుంది, బట్ ఆప్షన్ ప్రీమియం ఏంటి అంటే ఇది కిందకి పడుతున్నట్టే చూపిస్తుందా? మనకి ఎడ్దామని చూసుకుంటే మన ప్రీమియమ్స్ కూడా డౌన్ అయిపోతున్నట్టే కనబడుతుంది. ఒకవేళ కిందకి పడినా మన పుట్ చార్ట్ అనేది పైకి ఈ విధంగా వెళ్ళదు, ఈ విధంగానే కిందకి పడిపోద్ది. సో మనం ఆప్షన్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి, ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి, సో ఇది ప్రీమియం అనేది డికే అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో మనం దూరినప్పుడు. ఓకే గైస్, సో ఈ సైడ్ వేస్ మార్కెట్లో చేయకపోవడమే బెటర్. సో ఇది ట్రెండింగ్ మార్కెట్. ఇది ట్రెండింగ్ మార్కెట్ ఏ విధంగా అయింది ఇక్కడ చూసుకుంటే మనకి 34 పాయింట్స్ అంటే 70 బిలోనే ఉంది కదా, ట్రెండింగ్ మార్కెట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోండి ఇవి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 42 పాయింట్స్. ఇది ట్రెండింగ్ మార్కెట్. బ్రేక్అవుట్స్ ఇచ్చినాయా? ఫేక్ బ్రేక్అవుట్స్ ఇచ్చినాయి, మంచి బ్రేక్అవుట్స్ కూడా ఇచ్చినాయి ఇవైతే. ఓకే, సో ఆ ఫేక్ బ్రేక్అవుట్స్ ఏ విధంగా ఇచ్చినాయి, మంచి బ్రేక్అవుట్స్ ఏ విధంగా ఇచ్చినాయి, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఇది నేరో సిపిఆర్ కదా ఫ్రెండ్స్. ఇది థిక్ నేరో సిపిఆర్, ఎందుకంటే లైన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. దీన్ని టచ్ చేస్తూ కూడా ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ వేసింది. అలాగే దీన్ని టచ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే అది ట్రెండింగ్ మార్కెట్. దీన్ని టచ్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఇది ట్రెండింగ్ మార్కెట్, బేరిష్ సైడ్, ఇది బుల్లిష్ సైడ్. సో ఈ విధంగా అయితే రేంజ్ని అయితే మనం కన్సిడర్ అయితే చేయాలన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదా, పైన ఉన్నవన్నీ రెసిస్టెన్స్, కింద ఉన్నవన్నీ సపోర్ట్ లైన్స్. అండ్ ఈ జోన్ వచ్చేసరికి ఇది నో ట్రేడింగ్ జోన్ గైస్. ఓకే, దీన్ని నో ట్రేడింగ్ జోన్ కూడా అంటారు. ఇప్పుడు ఇది మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నా కానీ ఇది దీని మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనుకోండి, సిపిఆర్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. లేదంటే ప్రీవియస్ డే సిపిఆర్ ఉంది, సో ఈ సిపిఆర్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ అనమాట. అప్పుడు ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఏం చేయాలి గైస్? ఇక్కడ ప్రీవియస్ సిపిఆర్ బిలో ఉంది కదా, ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ రెసిస్టెన్సీ ఫేస్ చేసి కిందకు వచ్చినప్పుడు సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇది కాల్ సైడ్, ఇది పుట్ సైడ్, ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం నిఫ్టీలో అయితే చేయాలన్నమాట గైస్. ఇక్కడైతే చూడండి మార్కెట్ ఇది నేరో సిపిఆర్ గైస్. ఓకే, సో ఆల్రెడీ మార్కెట్ ఏమైంది గైస్, 1 అవర్లో పెట్టి చూపిస్తాను మీకు. మార్కెట్ ఏంటి ట్రెండ్ అనేది బేరీసే కదా. ఓకే, బేరీస్. మీరు దీంతోపాటు వివాప్ యాడ్ చేసుకోండి, అండ్ ఆర్ఎస్ఐ యాడ్ చేసుకోండి, వాల్యూమ్ యాడ్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే 9-20 స్ట్రాటజీ కూడా యూజ్ చేయండి. EMA 9, EMA 20. ఓకే,
అది నార్మల్ కన్ఫర్మేషన్. 9 EMA 20 EMA ఏంటి అంటే నార్మల్ కన్ఫర్మేషన్ ఇండెక్స్కి 5 minutesలో. బట్ దీనికి ఏంటంటే CPR ప్లస్ VWAP ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ గైస్. ఓకే, VWAPతో పాటు మనం వాల్యూమ్ కూడా యాడ్ చేసుకుంటే సో బెస్ట్ స్ట్రాటజీ అనమాట. సో చాలా చాలా అయితే చాలా బాగుంటుంది మీరు యూజ్ చేసుకుంటే కనుక, డైలీ అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో CPR అంటే ఇది గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేరో CPR అంటే 70 points బిలో ఉంటే అది నేరో CPR, అండ్ 70 to 100 కన్నా అంత ఎక్కువ ఉంటే అది వైడ్ CPR. ఓకే, మనం CPR ట్రెండ్ ఎంట్రీ స్ట్రాటజీ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బుల్లిష్ CPR బ్రేక్అవుట్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి గైస్, CPR అనేది మనకి పైకి బ్రేక్ అవ్వాలి. బుల్లిష్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి CPR అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి బ్రేక్ అయింది అనుకోండి. ఓకే, లేదు అనుకుంటే మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయ్యి బ్రేక్ అవ్వకుండా కిందకు వచ్చింది. మళ్ళీ ఒకవేళ సపోర్ట్ దగ్గర ఇక్కడ CPR దగ్గర అంటే సెంట్రల్ పీవోట్ ఉంది కదా, దీని దగ్గర సపోర్ట్ తీసుకున్నా ఓకే, లేదు అంటే ఇక్కడ మనకి బాటమ్ CPR ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళినా ఓకే. ఓకే, మంచి గ్రీన్ క్యాండిల్ వేయాలి ఇక్కడ. ఓకే, ఒక రెడ్ కలర్ క్యాండిల్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మంచిగా ఉండాలి విత్ వాల్యూమ్తో, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి పైకి వెళ్తుందని అయితే అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు CPR పైన ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అనేది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. CPR పైన ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తూ ఉంటే మనం అప్ సైడ్ చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ నిన్న జరిగింది ఈ సిచ్యువేషన్ మనకి ఈ మార్కెట్లో. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. సో నేను ట్రేడ్ కూడా తీసుకోవడం జరిగింది, నిఫ్టీ ఎస్టర్డే ఎక్స్పైరీ కాబట్టి. ఓకే, ఇంకా చూడండి, మార్కెట్ అనేది CPR పైన ఓపెన్ అయింది, క్లోజింగ్ ఇచ్చింది. బట్ మెయిన్లీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తే అది కొంచెం మూమెంటం అయితే ఇస్తుంది మనకి. R1 వరకు ఇస్తుంది, లేదో R2 వరకు అయితే మనకి మూమెంటం వస్తుంది ఎప్పుడు ఈ CPR టచ్ చేసి వెళ్తున్నప్పుడు. సో ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ చూడండి, వచ్చింది మార్కెట్ అనేది ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. రెడ్ క్యాండిల్ కూడా సెంట్రల్ పీవోడ్ దగ్గర రిజెక్షన్ అయితే తీసుకుంది కదా, అప్ సైడ్ వెళ్తానని చెప్పేసి రిజెక్షన్ తీసుకుంది. మనకి వాల్యూమ్ కూడా హెవీగానే ఉంది. మళ్ళీ ఏమైంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్యాండిల్ అక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుని ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇక్కడ EMA లైన్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేస్తూ కూడా ఈ క్యాండిల్ వాల్యూమ్ పైకి క్లోజింగ్ ఇచ్చింది. అంత కాకపోయినా ఓకే 75% అయితే క్లోజింగ్ ఇచ్చింది కదా. సో వీ కెన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, మనం పైకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అనేది. సో మన ఎంట్రీ ఇది ఉంటుంది, స్టాప్ లాస్ ఇది ఉంటుంది. ఓకే, సెంట్రల్ పీవోట్ అని పెట్టుకోవచ్చు, ఈ CPR డౌన్ పెట్టుకుంటే ఇంకా సేఫ్ అనమాట. లేదంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, 1 or 2 times అయితే వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ ఒకసారి ఇది టచ్ చేసింది, రిజెక్షన్ వచ్చింది. సెకండ్ టైం కూడా వచ్చింది, టచ్ చేసింది, రిజెక్షన్ ఇచ్చింది, అండ్ గ్రీన్ క్యాండిల్ వేసింది. దీనిపైన ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ ఇండెక్స్లో. బట్ ఎక్స్పైరీ రోజు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది 1 minute పెట్టుకోవాలి. ఎక్స్పైరీ రోజు ఉన్నప్పుడు ఈ CPR స్ట్రాటజీ యూజ్ చేస్తున్నప్పుడు 1 minute పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడే అనుకోండి గైస్, టుడే ఎక్స్పైరీ, మనం 1 minute పెట్టుకోవాలి చార్ట్ అనేది. ఓకే, ఈ చార్ట్ అనేది 1 minute పెట్టుకొని సింపుల్గా మనం పైన ఓపెన్ అయింది అనుకోండి ఈ విధంగా. ఓకే, మార్కెట్ అనేది పైన ఓపెన్ అయింది, వెయిట్ చేయండి. CPR దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం బై చేస్తాం. ఓకే, మనకి అప్పుడు ఏంటి అంటే ఆప్షన్ ప్రీమియం కూడా ఒకవేళ పడినా కానీ పడదు, ఆప్షన్ ప్రీమియమ్స్ అనేటివి. ఓకే, పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంతలా రిజెక్షన్ వచ్చినా సరే మనకి ఆటోమేటిక్గా పెరిగింది మార్కెట్ అనేది. సో సింపుల్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది క్యాండిల్ అనేది, ఇక్కడ మంచి మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎస్టర్డే మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకోగలం. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూసారు కదా, ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసింది, రిజెక్షన్ తీసుకుంది. మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చింది, బట్ రిజెక్షన్ తీసుకుని పైన క్లోజ్ అయింది. ఓకే, కింద క్లోజ్ అవ్వాలా, ఇది దీని కింద క్లోజ్ అవ్వాలా. ఒకవేళ దీని కింద క్లోజ్ అయినా ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోద్ది. ఓకే, 2 types ఆఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, లేదా ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ తీసుకుంటే మరీ స్ట్రాంగ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మిడిల్లోనే తీసేసుకుని మళ్ళీ వచ్చి ఈ లైన్, ఓకే పైన లైన్, టాప్ CPR లైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ విధంగా మనం ఎక్స్పైరీ ఉన్నప్పుడు 1 minute పెట్టుకుని ట్రేడింగ్ అయితే చేసుకుంటాం అనమాట. నేనైతే అలా చేసుకుంటాను, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కాబట్టి మనకి ఆప్షన్స్లో చూసుకోవాలి కాబట్టి. సో అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డౌన్ సైడ్ కూడా ఒకవేళ మార్కెట్ అనేది కింద ఓపెన్ అయింది, ఈ CPR కిందన ఓపెన్ అయింది. ఓకే, సో నేరో CPR వీ కెన్ ఎక్స్పెక్టెడ్ డౌన్ మూమెంట్. ఎందుకంటే కింద ఓపెన్ అయింది,
సో వచ్చింది ఇక్కడ రెసిస్టెన్సీ ఫేస్ చేసింది సిపిఆర్ని. ఈ రెసిస్టెన్సీ ఫేస్ చేస్తున్నప్పుడు కిందకే ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా కిందకి పడినప్పుడు మనం ఇది ఎంట్రీ ఉంటుంది, ఇది స్టాప్ లాస్ ఉంటుంది, లేదా ఇది ఎంట్రీ ఉంటుంది, ఇది లేదా పైన టాప్ సిపిఆర్ అనేది ఎస్ఎల్ ఉంటుంది. సో మన టార్గెట్స్ వచ్చేసరికి ఈ విధంగా అనమాట. డౌన్ సైడ్ అయితే S1 లేదు అంటే ప్రీవియస్ డే లో ఉంటుంది కదా, అది కానీ ఈ విధంగా ఈ లైన్స్ అనేవి టార్గెట్ ఉంటుంది. పైన బుల్లిష్ అయితే R1 R2 ఈ విధంగా టార్గెట్ ఉంటుంది. మన ఎస్ఎల్స్ వచ్చేసరికి సిపిఆర్లోనే ఉంటాయి. ఓకే, ఎస్ఎల్ అనేది సిపిఆర్ బిలో ఉంటుంది పైన తీసుకుంటే. ఓకే, బుల్లిష్ సైడ్ తీసుకుంటే మన ట్రేడ్ అనేది సిఈ సైడ్ తీసుకుంటే ఈ సిపిఆర్ బిలో ఉంటుంది మన ఎస్ఎల్. లేదు మనం డౌన్ సైడ్ తీసుకున్నప్పుడు బేరిష్ సైడ్ అంటే పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ సిపిఆర్ అబోవ్ ఉంటుంది మన ఎస్ఎల్. ఎంట్రీ దీని బిలో, ఎస్ఎల్ దీని అబోవ్ అని మన టార్గెట్ S1 S2. సో ఈ విధంగా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయవలసి ఉంటుంది గైస్. ఓకే, ఇది అనమాట. ఇప్పుడు వైడ్ సిపిఆర్, మీకు వైడ్ సిపిఆర్ చూపిస్తాను చూడండి గైస్. ఓకే, దిస్ ఈస్ ద వైడ్ సిపిఆర్ గైస్, చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వైడ్ సిపిఆర్ అనమాట, అంటే సైడ్ వేస్ అనమాట. ఇక్కడ పాయింట్స్ చూడండి. ఓకే, 100 అబవ్ ఉన్నాయి కదా, అంటే సైడ్ వేస్ మార్కెటే కదా గైస్. ఇక్కడ మనకైతే మూమెంటం ఏం చూపిస్తుంది, కిందకే వస్తుందని చూపిస్తుంది. కాకపోతే మన ప్రీమియమ్స్ ఏంటి, ఇప్పుడు కిందకే వస్తుందని చెప్పి మనం పుట్ సైడ్ తీసుకుంటాం గైస్. ఆప్షన్ బయింగ్లో పుట్ సైడ్ తీసుకుంటాం, మార్కెట్ కింద పడుతుంది కదని చెప్పేసి మనం పుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రీమియమ్స్ కూడా స్లోగా జారుకుంటూ వెళ్ళిపోతాయి. మనం తీసుకున్న ప్రైస్ ఇక్కడ తీసుకున్నాం, ఈ ప్రైస్ దగ్గర 23,800 తీసుకున్నాం, మార్కెట్ వచ్చేసరికి 23,725 వచ్చింది, సైడ్ వేస్ చేసుకుంటూ వచ్చింది. బట్ మన ప్రీమియమ్స్ ఏంటి, మన 100లో తీసుకుంటే అది వచ్చేసి 60లో లేదా 70లో ఉంటుంది. అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మన డికే అనేది అలా అయిపోతుంది ఆప్షన్ బయింగ్లో. సో ఇటువంటి సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడమే బెటర్ గైస్. ఓకే, ఆప్షన్ బయర్ ఎప్పుడు కూడా సైడ్ వేస్ మార్కెట్లో అవాయిడ్ చేయడమే బెటర్. సో సిపిఆర్ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. వైడ్ సిపిఆర్ అంటే ఏంటి, నారో సిపిఆర్ అంటే ఏంటి అనేసి అర్థమైందని అనుకుంటున్నాను. చాలా లెంత్ అయితే అయిపోద్ది అనమాట. సో అండ్ ఇంకా ఏంటి అంటే బుల్లిష్ ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి, బేరిష్ ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలని కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మనకి సైడ్ వేస్గా ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది గైస్, పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇది రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ ఇది బయింగ్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఈ విధంగా ఈ సిపిఆర్ లోపలే తిరుగుతుంది అనుకోండి, అసలు ట్రేడ్ చేయకపోవడమే బెటర్. లేదు నాకు 5 పాయింట్లు కావాలి, 10 పాయింట్లు కావాలి, స్కాల్పింగ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేసుకోవాలి. ఓకే, రెసిస్టెన్సీ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సిఈ బై చేయాలి, ఇక్కడ పిఈ బై చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్ రీచ్ అవుతున్నసరికి మనం బుక్ చేసుకోవాలి ప్రాఫిట్. ఓకే, ఇక్కడ బిలో మన స్టాప్ లాస్ ఉంటుంది, ఇది మన టార్గెట్. ఓకే, 5 పాయింట్స్ వస్తే 5 పాయింట్స్, 2 పాయింట్స్ వస్తే 2 పాయింట్స్, ఈ విధంగా తీసుకొని బయటకు వచ్చేయడమే. సిపిఆర్ బిలో మార్కెట్ మూవ్ అవుతున్నంత సేపు కూడా. ఓకే, అసలు దీన్ని నో ట్రేడింగ్ జోన్ అంటారు, బట్ దీన్ని కూడా రేంజ్ బౌండ్ స్ట్రాటజీ కూడా అంటారు. ఓకే, దీనికి 2 నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి నో ట్రేడింగ్ జోన్, ఇది సిపిఆర్ జోన్ అనేది, అండ్ ఈ సిపిఆర్ జోన్లోనే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ బాటమ్ సిపిఆర్ దగ్గర బై, ఇక్కడ టాప్ సిపిఆర్ దగ్గర సెల్ అనమాట. ఓకే, ఇక్కడ సిఈ ప్లాన్ చేసుకుంటాం, ఇక్కడ పిఈ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మూమెంటం వెళ్ళంగానే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి పిఈ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కింద. ఓకే, ఈ విధంగా అయితే సైడ్ వేస్ మార్కెట్లో ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఓకే, మీకు ట్రేడింగ్ తెలిసినప్పుడే, ఓకే, మీరు నేను సిపిఆర్ బాగా నాకు వచ్చేసింది, నేర్చుకున్నాను సిపిఆర్ గురించి అనుకున్నప్పుడే మీరు ఈ విధంగా అయితే ట్రేడింగ్ అయితే చేయాలి. ఇంకా చూడండి మార్కెట్ అనేది మనకి సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూద్దాం గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 పాయింట్స్ ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు మనకి మార్కెట్ అనేది 32 పాయింట్స్ ఉన్నాయి అంటే ఏంటి, నారో సిపిఆరే కదా గైస్. ఓకే, మీకు నారో సిపిఆర్ అని చెప్పాను. మార్కెట్ పైన రెసిస్టెన్సీ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర R1 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన క్యాండిల్ నుంచి మనకి రిజెక్షన్ తీసుకుని క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, సెంట్రల్ పీవోడ్ దగ్గర ఇచ్చింది. సో వెయిట్ చేయండి, మార్కెట్ అనేది క్రిందకి అంటే సిపిఆర్ బిలో క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లోజింగ్ అయింది, సిపిఆర్ బిలో క్లోజింగ్ అయింది. దాని తర్వాతే మనకి
ప్రీవియస్ డే లో ఉందన్నమాట లైన్ అనేది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, దీన్ని బ్రేక్ అవ్వడానికి చూసుకుంటాం. దాని క్రిందనే ఏం జరిగింది, మళ్ళీ ఒక లైన్ ఉంది. ఏ లైన్ అది, సపోర్ట్ లైన్ ఉంది. ఓకే, ఈ సపోర్ట్ లైన్ దగ్గర నుంచి స్లో అండ్ స్టడీగా సెకండ్ సపోర్ట్ లైన్ అంటే S2 వరకు వచ్చేసింది. ఓకే గైస్, సో ఈ విధంగా అయితే మనకి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మార్కెట్ అనేది మనకి మంచి మూమెంటం అయితే ఇస్తుంది అనేసి తెలుసుకున్నామని అనుకుంటున్నాను గైస్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఈ విధంగా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో నేను ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాను అనమాట. నేనైతే అబ్జర్వ్ చేశాను. సో చాలా టైమ్స్ అయితే ఓకే 95% అయితే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను డైలీ. ఓకే, నాకు ఒక 5% మాత్రమే ఈ సిపిఆర్ నుంచి స్టాప్ లాసెస్ అయితే హిట్ అవుతాయి, కానీ 95% అయితే నేను ఈ సిపిఆర్ నుంచి ఒక మంచి ప్రాఫిటే గెయిన్ చేశాను అని చెప్తాను గైస్, 100%. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ సిపిఆర్. ఓకే, సిపిఆర్ వీవ్యాప్ వాల్యూమ్. ఓకే, సో దీంతో మనం ఈజీగా అయితే ఒక స్ట్రాటజీ పెట్టుకుని సో 1000 ట్రేడ్లు చేయొచ్చు. అంతేగాని 1000 స్ట్రాటజీలు పెట్టుకుని ఒక్క ట్రేడ్ కూడా చేయలేం. తెలుసు గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి గైస్, ఒక స్ట్రాటజీతో మనం 1000 ట్రేడ్లు చేయొచ్చు, బట్ 1000 స్ట్రాటజీస్తో ఒక ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోలేం. సో మీకు అర్థమైంది ఏంటి అంటే, మీరు ఒక స్ట్రాటజీని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే మీరు డబ్బులు పెట్టి బై చేయొద్దు స్ట్రాటజీస్. ఓకే, బై చేయొద్దు, ఈవెన్ నేర్చుకోండి. మీకు బేసిక్ నాలెడ్జ్ కావాలంటే యూట్యూబ్లో బోర్డ్ అంత ఉంది గైస్. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే బేసిక్ నాలెడ్జ్ అనేది బోర్డ్ అంత ఉంది. మీరు సెర్చ్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే స్టాక్ మార్కెట్ బిగినర్స్ లేదా స్టాక్ మార్కెట్ బేసిక్ నాలెడ్జ్ అని టైప్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో దొరకందంటూ ఏమీ ఉండదు. సో మీరు అక్కడికి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. లేదు అంటే ChatGPT ఉంది కదా, ఉంది కదా మీకు కావాలనుకుంటే. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా తెలుగులో మీకు ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుందో మీరు ఆ లాంగ్వేజ్లో మీరు ChatGPTని అడిగినా అది ఇచ్చేస్తుంది మీకు. ఓకే, యూట్యూబ్ వీడియోస్ కంటే అదే మీకు బాగా ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఓకే, అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సిపిఆర్ గురించి అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను పూర్తిగా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.